హల్లెలూయా. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతికైనా సావైనా నీ కోసమే, నాకున్నది నీవొక్కడవే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ సాలయ్యా. ఆరాధింతున్న పూర్ణ ఉదయంతో నిన్ను గణపరుతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతికైనా సావైనా నీ కోసమే, నాకున్నది నీవొక్కడవే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ సాలయ్యా. ఆరాధింతున్న పూర్ణ ఉదయంతో నిన్ను గణపరుతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ వైపే నేను చూడక, నీ ప్రేమే నేను ఎరుగక, శిథిలమై శిలనై ఉండగా, నీ వైపే నేను చూడక, నీ ప్రేమే నేను ఎరుగక, శిథిలమై శిలనై నేనుండగా, నన్ను ప్రేమింపగా వెంటాడుతివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమింపగా వెంటాడుతివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేసి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా నాకై వేసి ఉన్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతికైనా సావైనా నీ కోసమే, నాకున్నది నీవొక్కడవే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ సాలయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మాటలిందాం. మీ వందనాలు. దేవుని మాటలిందాం. శ్రద్ధ కిందాం దేవుని మాటలు. స్తోత్రం. దేవుడు లోక మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 6వ మాటలో పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదంట. మనం పరిశుద్ధమైంది పరిశుద్ధులకి పెట్టాలి, కానీ అది మనం అపవిత్రమైన వాళ్ళ దగ్గరకు వచ్చి పరిశుద్ధమైనది మనం తీసుకొచ్చి పెట్టామనుకో, అపవిత్రమైన దాని విలువ తెలీదు. అది ఇది పరిశుద్ధమా, దీన్ని జాగ్రత్తగా మనం వాడాలి, జాగ్రత్తగా చేయాలి, మనం జాగ్రత్తగా నడుచుకోవాలి అని వాళ్ళకి తెలియదు వాళ్ళకి. పరిశుద్ధమైంది అపరిశుద్ధులకి పెట్టకూడదు, అపరిశుద్ధమైంది పరిశుద్ధులు పెట్టకూడదు. ఎవరిదో దేనికి దానికే ఉండాలన్నమాట. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకూడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకూడదంట. పందులు ఎదురు చేసామనుకో, ఆ పందులకి ఏం తెలుసు, అవి బురదలో దొల్లేయి ఎప్పుడు అదే జీవితం వాటికి బురదలో దొల్లేయమాట. ఒక ఆయన ఉన్నాడంట, ఒక దొరగారు ఉన్నాడంట.
ఆయన ఒకసారి కారులో వెళ్తున్నాడంట. కారులో వెళ్తుంటే ఒక పంది పిల్ల కనపడిందంట. కనపడితే అది భలే ముచ్చటగా ఉందంట, బాగుందంట, ముచ్చటగా బాగుందంట. ఏదో సంతోషపడి సరదాపడి ఈ పంది పిల్లని తీసుకెళ్ళి పెంచుకుందాము అని చెప్పి దాన్ని తీసుకెళ్ళాడంట. దాన్ని తీసుకెళ్ళి చక్కగా స్నానం చేపిస్తున్నాడు, సబ్బుతో ఆడితో స్నానం చేపిస్తున్నాడు, చక్కగా అన్నీ చేస్తున్నాడు, బట్టలు కడేస్తాడు, అన్నీ చేస్తున్నాడు, చక్కగా పెంచుకుంటున్నాడు అన్నమాట. పెంచుకుంటే అయ్యి నేర్పాడు కదా, సర్లే పంది పిల్ల బాగానే ఉందిలే అని ఒకసారి కారులో వెళ్తాను ఎక్కించుకెళ్ళాడంట. ఆ ఒళ్ళో పెట్టుకుని వెళ్తున్నాడంట. వెళ్తుంటే దేవుడి స్తోత్రం, ఆ రోడ్డు అంటే వెళ్తుంటే ఒక మురుగుంట కనపడిందంట. మురుగుంట కనపడేటప్పటికి ఆ మురుగుంట దీనికి ఎట్లా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. పందికి మురుగుంటే సువాసన, మనకు మురుగుంట అపవిత్రంగా కనపడుద్ది, సన్నాసువాసనగా కాపాడుద్ది. ఆ సన్నాసువాసనే మురుగుంట దీనికి పవిత్రంగా చక్క మంచి సువాసనగా ఉంటుంది అన్నమాట. ఉండేటప్పటికి ఆ పంది మురుగుంట కనపడిందంట. కనపడేటప్పటికి ఒక్క ఉరికైతే ఉరికిందంట, ఆ గుంటలోకి పడిపోయిందంట. పడిపోయేటప్పటికి ఇక యజమాని ఇక నిరుత్సాహ పడిపోయి అంత పేనం నీరైపోయి, దీన్ని పెంచుకుందామని బాగుందని తెచ్చుకున్నాను, నేను పెంచుకుందామని తెచ్చుకున్నాను, దాని బుద్ధి చూపెట్టింది, అది దాని బుద్ధి మురుగుంటలో బుద్ధి, దాని బుద్ధి అని అప్పుడు తెలుసుకుంటాడు అన్నమాట. ఎవరైనా ఒక చూతే కానీ తెలుసుకోరు. మురుగుంటలో బతుకు దాని బతుకు, దాన్ని సింహాసనం మీద పెడితే మట్టుకు ఉంటుందా అది? అది ఉండదు. దానికి ఎక్కడ ఉండాలి, దాని స్థానం ఎక్కడ? మురుగుంటలో. ఆ మురుగుంట దానికి అత్తర వాసన వేద్దాం అన్నమాట, కమ్మనాసన వేద్దాం దానికి. ఆ మురుగుంటలోకి వెళ్ళిపోయేటప్పటికి ఇక ఈ యజమానుడు దాన్ని తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయాడంట. ఎప్పుడు ఇట్లా పని చేయకూడదు, దాన్ని పెంచుకున్నా దాని బుద్ధి పోగొట్టి వల్ల ఆ మురుగుంటలోకి వెళ్ళి పడిపోయింది అని చెప్పేసి ఇక దేన్ని పెంచుకోకూడదు అని నిర్ణయించుకున్నాడంట. అట్లాగే దాన్ని పెంచుకున్నాం, దాని బుద్ధి పానిచ్చిందా? దాని బుద్ధి పోనదు కదా. మనం ఎన్ని చేసినా కానీ దాని బుద్ధి పోదు. ఒకడంట పిల్లినంట పెంచుతాడంట, పిల్లిని పెంచుతాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల్ని పెంచుతాడంట. పెంచుతా దానికి మాటలు కాడ నేర్పాడంట. నేర్పి అన్నీ నేర్పి ఉంచాడంట. ఉంచి అన్నాడంట, వీళ్ళ దగ్గర వచ్చి దేవుడు తప్పు చేశాడు, దేవుడికి అసలు జ్ఞానం లేదు అన్నాడు. ఏంటి దేవుడికి జ్ఞానం లేదంటాడా? ఇతను వచ్చి ఇతనుకున్న జ్ఞానం ఎక్కడితో ఎవరు ఇచ్చారో ఏంటో జ్ఞానం ఏంటంటే, పిల్లికి 4 కాళ్ళు ఇచ్చాడు. ఎందుకు 4 కాళ్ళు ఇచ్చాడు? ఎందుకు అంటున్నాడు? 4 కాళ్ళు ఇచ్చాడు ఎందుకు? పిల్లి నేను 4 కాళ్ళు కాదు 2 కాళ్ళతో నడిపిస్తారు అంటున్నాడంట. 2 కాళ్ళతో నడిపిస్తాను అంటున్నాడంట. నడిపిస్తానంటే ఓరి భలే ఉంది, ఇది దేవుడు ఇచ్చింది. దేవుడు జ్ఞానం లేనివాడు దేవుడు ఇట్లా చేశాడంటే 4 కాళ్ళు ఇచ్చాడంటే పిల్లికి దండక 2 కాళ్ళతో నడిపిస్తాను నేను అంటున్నాడు. ఇదేదో బాగున్నట్టుంది, నడిపిస్తాడేమో చూద్దాము అని వచ్చారంట. చుట్టాలు వచ్చారంట ఇంటికి. వస్తే పాపం దానికి ట్రైనింగ్ ఇచ్చాడు కోసం టీలో కాసి ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేటు పిల్లికి ఇచ్చాడంట. పిల్లికిస్తే చక్క 2 కాళ్ళతో ఎదరకాలతో ఇచ్చుకొని వెనకాలతో నడుచుకుంటూ వస్తుందంట. ఓయ్ బాబు, మంచి ట్రైనింగ్ ఇచ్చాడు పిల్లికి. దేవుడు
చేసిందే ఈయన దేవుణ్ణి ఇది చేస్తున్నాడో, దేవుడు 4 కాళ్ళు ఎత్తి ఇతను 2 కాళ్ళతో నడిపిస్తున్నాడో, ఈయన జ్ఞానం ఇంతో అని చెప్పేసి అని చూస్తున్నారంట. చక్క చూస్తుంటే ఇలాగా దేవుడు జ్ఞానం దేవుడు వీడు ఇట్లాగ చేస్తుంటే దేవుడైనా తక్కువడు, దేవుడైనా తెలివి తక్కువైనా ఆయన చెప్పాడు. ఆ పిల్లి ఎప్పుడైతే ఇట్లా వస్తుందో అటు నుంచి ఒక ఎలుక వచ్చిందంట. ఎలుకని పంపించాడు దేవుడు, ఎలుకని పంపించాడనమాట. ఎలుకని పంపించేటప్పటికి ఈ పేటు ఇసురు కొట్టింది. ఈ పేటు ఇసురు కొట్టి 4 కాళ్ళతో వెళ్ళిపోయింది అనమాట. ఆ ఎలుకని పట్టుకుంటాక వెళ్ళిపోయింది. అన్నమాట. ఈడు ఎంత పెంచినా, ఎంత ట్రైనింగ్ ఇచ్చినా, ఎంత కట్ చేసి, ఎంత ట్రైనింగ్ ఇచ్చి, ఎంత ఇది చేసినా కానీ దాని బుద్ధి పోగొట్టుకుంది. అది 4 కాళ్ళు. దేవుడు తెలివి తక్కువడా అయితే మనం అసలు ఎందుకు పనికిరాం. దేవుడికి జ్ఞానం లేకపోతే మనం అసలు ఎందుకు పనికిరాం. మనం పుట్టించింది దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు. అవయవాలు, నోరు, ముక్కు, కళ్ళు అన్నీ ఎక్కడికి పెట్టాలో అక్కడ పెట్టాడు దేవుడు. అట్లాగే ఆ పిల్లికి 4 కాళ్ళు ఇచ్చాడు. 4 కాళ్ళతో నడిచెళ్ళాలని 4 కాళ్ళు పెట్టాడు. పెడితే ఆ దేవుణ్ణే, జ్ఞానాన్నే నువ్వు సందేహిస్తావా? దేవుడు ఇట్లా చేశాడు, నేను పిల్లిని 2 కాళ్ళతో నన్ను నడిపిస్తాను అని చెప్పేటప్పటికి ఓ బాబు భలే చెబుతున్నాడు, భలే నడిపిస్తాడంట అని అందరు సోదా వచ్చారన్నమాట. వచ్చేటప్పటికి ఆ పిల్లి ఆ టీ కప్పు పేరు తెచ్చేటప్పటికి అటు నడుచుకుంటూ వస్తుంటే అందరు చూసి ఆశ్చర్యపోతున్నారు. సృష్టి నేను ఇతను కనిపించేస్తున్నాడు, దేవుడిచ్చింది ఆ 4 కాళ్ళు ఇస్తే 2 కాళ్ళతో నడిపిస్తున్నాడు, భలేగుందే అని చెప్పి అతను వీళ్ళు అనుకుంటున్నారంట. అనుకునేటప్పటికి ఆ ముందు ఎదురు ఎలుక వచ్చిందంట. ఎలుక పంపించాడు దేవుడు. ఈ ఎలుకను చూసేటప్పటికి ఒక దూకైతే దూకేసింది అంతే. ఆ పేటు ఇసురు కొట్టింది అంతే. ఇసురు కొట్టేసి ఒక దూకైతే దూకి ఆ ఎలుకని పట్టుకుంటూ వెళ్ళింది. అట్లాగే ఎంత ట్రైనింగ్ ఇచ్చినా, ఎంత ఇచ్చేసినా దాని బుద్ధి అది పోగొట్టుకుందా. ఆ ఎలుక కనపడేటప్పటికి దాన్ని పట్టుకుంటాకి వెళ్ళిపోయింది. ఆ 4 కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిపోయింది అన్నమాట. దేవుడు ఇచ్చింది 4 కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? పిల్లికి 4 కాళ్ళతో నడుస్తుందని ఇచ్చాడు, నడవాలి. మానవుకి 2 కాళ్ళు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? 2 కాళ్ళతో మానవుడు నడవాలి. ఆ పిల్లి 4 కాళ్ళతో నడవాలి. అట్లాగే దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అట్లా ఇస్తాడు దేవుడు. దేవుడు జ్ఞానాన్ని సందేహించాడు అతను. నేను జ్ఞానంతో పిల్లిని నడిపిస్తాను 2 కాళ్ళతో అన్నాడు, పాలతో కొట్టాడు అన్నమాట. అట్లాగే దేవుడి జ్ఞానాన్ని సందేహించిన వాళ్ళు ఎవరైనా బాల్తో పడవలసిందే. దేవుడి స్తోత్రం. దాని గుణం అది మర్చిపోగలదు కదా. అట్లాగే ఈ పందిని పెంచుకుంటాకి యజమాని పందిని పెంచుకుంటే ఇది మురుగుంట రాగానే ఒక దూకైతే దూకింది. మురుగుంట్లో దూకేటప్పటికి నిరీక్షణ పడిపోయి ఎంతో బాధపడిపోయి నేను అనవసరంగా తీసుకొచ్చి పెంచాను దీన్ని, అనవసరంగా దాని బుద్ధి పోగొట్టుకోలేదు అది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడంట. అట్లాగే దేని బుద్ధి అది పోగొట్టుకోవద్దు, దేని బుద్ధి దానికే. ఇప్పుడు పావుని జాలిపడి మనం రక్షిద్దాం అనుకుంటాం. దాని బుద్ధి ఏంటి? అది ఏమన్నా వస్తే కాటేస్తుంది దాని బుద్ధి. దాని మీద జాలిపడి వెళ్తే అదేం చేద్దా? కాటేద్దు. కానీ దానికి తెలిసింది కాటేత్తం తెలిసింది. అంతేగాని నన్ను ఏదో బాగు చేతాకి నన్ను నెమ్మది పడతా వస్తున్నాడు, అది మంచిగా ఉందామని ఉంటుందా? దానికి ఉండదు. ఆడు నరి వస్తాడంటేనే దానికి భయం. దాని కరవాలని చూద్దాం. ఆ దేవుడు పెట్టిన చేప మీద అసలు పాముకి నరుడికి
దేవుడే పెట్టాడనమాట. నీకు నీ సంతానానికి నరు సంతానానికి నేను నిత్యం వరియం పెడతాను అన్నాడు ఆనాడు. దేవుడే అన్నాడనమాట అని చెప్పించాడనమాట. అట్లాగే దేవుడి కన్నా తెలివిగలోడు ఎవరు లేరు అని మనం తెలుసుకుని జీవించాలి. దేవుడి వాక్యం దీవించగాక. ఆమె